ఇందాక మీరు చెప్పారు చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేయాలి అని చెప్పి, అదేనండి. కొన్ని డ్రీమ్స్ ఉంటాయి మనకి, ఎట్లా అయినా కూడా లైఫ్ లో సాధించాల్సిందే ఇది అని ఇలా ఉంటాయి. అలా మీకేముంది? అదండి, వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికేనా? అలాగే కొంతమందికి మనకి ఇష్టమైన డైరెక్టర్లు గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, ఇలా కొన్ని అంటే ఎప్పటి నుంచో వాళ్ళని కలవాలనుకున్నాను కానీ కలవలేదు. మొన్న త్రివిక్రమ్ గారిని కలిసాను, ఆయన పాట విన్నారంట, చాలా బాగుంది రాము, బాగా రాసావు, మనం కలుద్దామని ఆయన అప్రిషియేట్ చేశారు. రాజమౌళి సార్ని, సుకుమార్ సార్ని కలవాలి. ఓకే. అంటే ఇన్నేళ్ళు ఈ కెరియర్లో ఎప్పుడైనా డిసప్పాయింట్ అయిన మూమెంట్ ఉందా? అంటే ఫస్ట్ మీకు చెప్పే కదా, నేను ఇంజనీరింగ్ ఇచ్చిన కొత్తలో విఏల వరకు ఏళ్ళు రాశాను, ఇంకేంటి మనం రైటర్ అయిపోయాము అనుకున్న టైంలో ఆ సినిమా కొంచెం అంతగా ఆడలేదు. తర్వాత వేరే చాలా ట్రై చేశాను, ఏమి అంటే వస్తున్నాయి చేయదాకా జారిపోతున్నాయి. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకప్పుడు ఏం చేయాలో తెలియక జాబ్ జాయిన్ అయ్యాను. జాబ్ చేసుకుంటూనే మళ్ళీ దీన్ని వదలకుండా నేను ఎప్పుడు రైటింగ్ మాత్రం వదలలేదు. ఏదో ఒకటి రాస్తూ ఉండేవాడిని ఓన్గా, ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని దానికి మనమైతే ఎలా రాస్తాము అన్నట్టుగా అలా రాస్తూ అలా ఉన్నాను. తర్వాత మా ఫ్రెండ్ ఉమేష్ విఏల వరకు వెళ్ళి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన ఇప్పుడు కో డైరెక్టర్, ఇంకా డైరెక్షన్ ట్రయల్స్లో కూడా ఉన్నారు. ఆయన నన్ను వేటూరి సుందరమూర్తి గారి దగ్గర జాయిన్ చేశారనమాట. అప్పుడు ఆయన చెప్తుంటే నేను రాసేవాడిని. అది నాకు చాలా హెల్ప్ అయింది బాగా, ఎందుకంటే ఆయన హాఫ్ అన్ అవర్లో ఎలాంటి పాట అయినా రాసేస్తారు. ఆయన మామూలు ఆయన కాదు. అలాంటి వాళ్ళతో కొంచెం ట్రావెల్ చేయటం, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో కూడా ఒక 2-3 డేస్ అలా చేశాను. వీళ్ళందరూ దగ్గర కొంచెంగా నేర్చుకున్నాను అనమాట. ఆ టైం వేస్ట్ అవ్వకుండా నేర్చుకుని అప్పుడు ఉయ్యాల జంపాల వచ్చినప్పుడు రాసి, అక్కడ నుంచి కొంచెం ఉయ్యాల జంపాల తర్వాత కూడా కొంచెం చిన్న గ్యాప్స్ ఉన్నాయి. కానీ అర్జున్ రెడ్డి తర్వాత ఇంకా అసలు గ్యాప్స్ అంటే వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా సినిమాలు వచ్చాయి, చాలా రాశా. ఇప్పుడు అర్జున్ రెడ్డి 12వ సినిమా తర్వాత ఇప్పుడు ఇది 200వ సినిమా, అంటే ఈ 6-7 సంవత్సరాల్లోనే చాలా సినిమా. చాలా గ్రేట్ అసలు. 12వ సినిమా ఎక్కడ, 200 సినిమా ఎక్కడ, అంతా ఈ చిన్న గ్యాప్ లో అంటే చాలా చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, కొన్ని మీడియం సినిమాలు ఇప్పుడు చాలా రాశాను. ఇప్పుడు కొంచెం ఈ సినిమా తర్వాత కొద్దిగా పెద్ద సినిమాలు అలా, అంటే మనకి ఇప్పుడు డ్రీమ్ హీరోలు అన్నాను కదా, వాళ్ళకి వీళ్ళందరికీ రాయాలని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అప్రోచ్ అవుతున్నానండి. అది వర్కౌట్ అయితే హ్యాపీ అనమాట. అండ్ రాంబాబు గారు, ఇంకొకటి మీరు వచ్చినప్పటి నుంచి గుర్తుంది ఏంటి, మా ఇంట్లో ఎప్పుడు పిల్లలు వినే పాట గోల్డెన్ స్పారో, అసలు హైలైట్ అండి అసలు. అది యాక్చువల్లీ మీకు జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా పేరు. అది మన తమిళ హీరో ధనుష్ గారు ఉన్నారు కదా, ఆయన డైరెక్షన్ చేశారు ఆ సినిమా. అవునవును. నేను జీవి ప్రకాష్ కుమార్ గారు మ్యూజిక్, నేను అన్ని పాటలు రాశాను ఆ సినిమాకి. సినిమా చాలా బాగుంటుంది, ఇప్పుడు ఓటీటీలో కూడా ఉంది. అలాగే దాంట్లో ఒక 2 పాటలు చాలా ట్రెండింగ్. గోల్డెన్ స్పారో పాట ఎంత ట్రెండింగో తెలుసు. అలాగే ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది, ఏది నీ చిలిపి చిరునవ్వే అందించు నా పెదవులు పలికే అని ఒక పాట. చాలా పెద్ద, ఇప్పుడు ఎక్కడ చూసినా అదే మోగుతుంది ఆ సినిమాలో. అంటే ఈ 2 పాటలు చాలా ట్రెండింగ్ అయినాయి. జాబిలమ్మ నీకు అంత కోపంలో ఆ జీవి ప్రకాష్ కుమార్ గారు మ్యూజిక్, అలాగే ధనుష్ గారి డైరెక్షన్ లో పిక్చరైజేషన్, అదంతా బాగా కుదిరింది, బాగా వెళ్తుంది ఆ పాటలు కూడా. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు మీరు లవ్ సాంగ్స్ కి ఒక స్టాంప్ వేశారు. అవునండి, అసలు లవ్ సాంగ్స్ అంటే ఆల్మోస్ట్ ఆ లిస్ట్ లో మీ పాటలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ ట్రెండ్ ని కొంచెం ఇలా ఇది చేశారు, ఇంకా అనిపిస్తుంది ఓకే ఏదైనా కూడా దున్నేయగలరు రాంబాబు గారు అనేలా చేసేసారు. గోల్డెన్ స్పారో సిచ్యువేషన్ వేరు, అది ఒక పెళ్లిలో వచ్చే సాంగ్. అవునవును, ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్ అది. అదంతా అంటే కొంచెం ఇంగ్లీష్ అది మిక్స్ అయ్యి చాలా ట్రెండీగా ఉంటుంది, బాగా వెళ్ళిందండి, బాగా పెద్ద హిట్ అయింది. మళ్ళీ ఇంకా అదే సినిమాలో మనం ఎట్టగా కొంచెం లవ్ సాంగ్స్ బాగా రాస్తా ఉన్న ఒక చిన్న ఇది ఉంది కాబట్టి అది ఏది ఆ పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఆ పాట విని నాకు ఉప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఫోన్ చేశారు, నాకు భలే ఉంది రాంబాబు మనం కలుద్దాం అని ఒకసారి. లేదు, అది జస్ట్ ఆయన అప్రిషియేట్ చేశారు అనమాట, పాట బాగుందని. ఏమో రావచ్చేమో చెప్పలేము కదా.
ఓకే. సో మీరు ఇందాక అన్నారు చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి రాయడం డ్రీమ్ అని. సో చూసారంటే మీరు ఇందాక కూడా అన్నారు చిరంజీవి గారి పాటలు అవన్నీ నేను నైట్ వింటూ అవన్నీ కలెక్ట్ చేసుకొని అందులో నుంచి దయ్యాను అని చెప్పి ఆయన ఇంతవరకు కలవలేదు అన్నారు. కలిసే ఛాన్స్ వస్తుందేమో, మేబీ ఇలా కూడా రావచ్చు, చెప్పలేం ఏ టైంకి ఏం జరుగుతుందో. ఆయన బయట కూడా చాలా సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు. సో అలా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది రాంబాబు గారు? ఆయన అంటే నార్మల్ సినిమా వాళ్ళకే కాదండి, ప్రతి మనిషికి ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. లైఫ్లో మనం ఏదన్నా సాధించాలనుకునేవాడికి ఏ రంగంలోనైనా, వ్యాపారంలో అవ్వచ్చు, ఇంకా రాజకీయంలో అవ్వచ్చు, సినిమా రంగంలో అవ్వచ్చు, ఒక మనిషి జీరో నుంచి స్టార్ట్ అయ్యి హీరోగా ఎదగటం అనేది మనం ఆయన నుంచే నేర్చుకున్నాం. ఆయన నుంచి నేర్చుకునే చాలామంది హీరోలు వచ్చారు, చాలామంది టెక్నీషియన్స్ వచ్చారు, చాలామంది వచ్చారు. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనే పదం వాడితే ఇన్స్పిరేషన్ ఈజ్ ఈక్వల్ టు మెగాస్టార్ చిరంజీవి గారు నాకు తెలిసినంత వరకు. ఆయన సినిమాలు చూసారా అన్ని? చిరంజీవి గారి ఆయన సినిమాలు చూసి ఆయన పాటలు ఊగి. పాటల్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? అంటే నాకు ఆపద్ బాంధుడు అని ఒక సినిమా ఉంటుంది, దాంట్లో మీనాక్షి శాస్త్రితో ఆయన పంచికట్టు కట్టుకుని ఆ పాట అంటే పిచ్చి. నేను ఇప్పటికి కూడా ఎప్పుడైనా బోర్ కొడితే ఆ ట్యాబ్ లో ఆ వీడియో సాంగ్ పెట్టుకుని చూస్తూ ఉంటా. అలా అంటే అది నాకు చాలా ఇష్టం పర్సనల్గా. ఖైదీ అనే సినిమా మాకు చిన్నప్పుడు, మాది పల్లెటూరు, ఏదన్నా పండగలు వచ్చినప్పుడు, దసరా ఇలా వచ్చినప్పుడు తెరగట్టి ఆ సినిమా వేసేవాళ్ళు, ఖైదీ సినిమా. రోడ్డు పక్కనో లేదా గుడి దగ్గర సంథింగ్ నైట్ ఆ సినిమా చూసేవాళ్ళం. దాంట్లో పాటలు కానీ, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్స్, అసలు ఖైదీ సినిమా ఒక రేంజ్లో మేము అప్పుడు. అంటే ప్రతి హీరో ఆ సినిమాని రన్ అయ్యేది. వేరే ఇప్పుడు లాస్ట్ ఇయర్ వేసాం కదా ఇప్పుడు ఎందుకులే ఖైదీ అనేవాళ్ళు కాదు, ప్రతి సంవత్సరం ఒక 5-6 సంవత్సరాలు అలా. అంటే అంత చిన్నప్పుడు అంత ఇది చిరంజీవి గారి సినిమాలు అవన్నీ ఇప్పటికి కూడా ఇంకా ఇప్పటికీ ఆయన అంటే యువ హీరోలకి పోటీగా గరానా మొగుడు, జగదేక వీడతులకు సుందరి, రౌడీ ఎల్లుడు, ఇవన్నీ మేము అప్పుడు ఇలా తెర మీద చూసి ఎంజాయ్ చేస్తూ మనం కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనే దానికి ఒక ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. చాలా మంది అదే చెప్తారంటే ఆ తర్వాత స్టార్స్ అయిన వాళ్ళైతే ఏంటి, చాలా చాలా వివిధ రంగాలలో కూడా ఆయన్ని చూసే మేము సినిమాల్లోకి రావాలనుకున్నామని, వచ్చామని, ఆయన్ని కలిసి కూడా చాలా సందర్భాల్లో చెప్పిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అంతే, అదే చెప్పాను కదండి. ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాడికి ప్రతి ఒక్కడికి నాకు తెలిసి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే ఉంటారు మ్యాక్సిమం 90%. ఎన్టీ రామారావు గారి తర్వాత చిరంజీవి గారే అని నా అభిప్రాయం.